హాయ్ హలో అండి. సో నిన్న బిగ్ బాస్ ఎంతమంది చూసారండి? అసలు బిగ్ బాస్ లో ఎవరు ఏంటో కూడా ఇప్పుడు కూడా నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే ఎవ్వరు కూడా అంత మంచిగా ఏమి నాకు అంతగా ఇంకా అంటే పూర్తిగా ఇంకా తెలియట్లేదు ఎవరు ఏంటి అనేది. మొత్తానికైతే బిగ్ బాస్ లాస్ట్ సీజన్ లో ఏదైతే 7 సీజన్స్ ఉన్నాయో ఈ సీజన్ చాలా డల్ గా అనిపిస్తుంది అనమాట. కంటెస్టెంట్స్ అంతా అనిపించటం లేదు. ఇంకోటి, దయచేసి బిగ్ బాస్ వాళ్ళని ఇంగ్లీష్ మాట్లాడొద్దని చెప్పండి. బిగ్ బాస్ అసలు షోలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అసలు అందరూ మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్, ఒకరు ఇద్దరని కాదు, తెలుగులో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అసలు ఇది తెలుగు బిగ్ బాసా, కన్నడ బిగ్ బాసా, ఇంగ్లీష్ బిగ్ బాసా? అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏంటో అందరూ ఇంగ్లీష్ మాట్లాడేసేసుకుంటున్నారు. చూసి ఇది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. మనది తెలుగు భాష మనది. స్పష్టంగా ఒక్కరు కూడా తెలుగు మాట్లాడట్లేదు, అందరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ప్రతి సీజన్ లో కూడా బిగ్ బాస్ ఇంగ్లీష్ మాట్లాడకూడదు, తెలుగులోనే మాట్లాడండి అనేసి అనేవాళ్ళు. మరి ఈ సీజన్ లో ఎందుకు అలా ఇంకా బిగ్ బాస్ చెప్పట్లేదు అర్థం కావట్లేదు. ముందు ఏమో చెప్తారేమో చూద్దాము. ఆ ఇంగ్లీష్ మాట్లాడటం చూస్తుంటే చాలా ఇరిటేషన్ వస్తుంది అనమాట బిగ్ బాస్ లో. కాకపోతే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి చూస్తున్నాము. వాళ్ళు ఇంగ్లీష్ అట్లా మాట్లాడితే అస్సలు నచ్చట్లేదు. చాలా బోరింగ్ గా ఉందన్నమాట బిగ్ బాస్ అయితే. నాలాగా మీకు ఎంతమంది అనిపిస్తుంది ఫ్రెండ్స్? అలా అనిపిస్తే తప్పకుండా అయితే కామెంట్స్లో అయితే తెలపండి. ఇంకా మన షోకి ఇంకా బిగ్ బాస్ షోలో ఇంకా నిన్న ఏదైతే చీఫ్ను ఎన్నుకున్నారో అక్కడైతే చాలా ఘర్షణ జరిగింది కదా. మనకి ఏదైతే సోనియా ఉందో, సోనియా అయితే చాలా మాట్లాడుతుంది. కొన్ని కరెక్ట్గా అనమాడుతుంది, కొన్ని అంతా కొంచెం ఓవర్గా అనిపిస్తుంది అనమాట. కొన్ని అడుగుతుంది కానీ అవన్నీ అడగటం అంత అవసరం లేదు అనేసి అయితే అనిపిస్తుంది. మరి సాగదీసేస్తుంది అనమాట మాటల్ని. అనవసరమైనవి, అవసరం లేనివి అన్ని పట్టుకొచ్చి దాన్నే సాగదీస్తూ దాన్నే చేస్తూ అంత అనిపించటం లేదనమాట. కొన్ని బాగానే అడుగుతుంది కానీ ఎప్పుడు ఒకసారి 2 సార్లు వాయిస్ రేస్ చేస్తే మాట్లాడితే బాగుండేది. కానీ ఈమె అస్తమానం వాయిస్ రేస్ చేసి మాట్లాడుతుంది. అలా మాట్లాడటం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఏదైనా తప్పున్నప్పుడు వాయిస్ రేసి మాట్లాడటం చాలా కరెక్ట్. ఈమె తప్పున్నా తప్పు లేకపోయినా మొత్తం కల్పించుకొని మాట్లాడుతున్నట్లయితే అనిపించింది అనమాట. ఇంకా మనకి నిఖిల్ వచ్చేసి నిఖిల్ అంటే బాగా కొంచెం ఇదిగానే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అలానే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా బాగానే ఆడుతున్నాడు. ఇంకా మనకి ఫైనల్ గా వచ్చేసి మనకి కిచెన్ గురించి అయితే కొంచెం డిస్కషన్ అయింది కదా. ఎందుకంటే మనకి ఏదైతే ఆమె ఉంది కదా, కర్లీ హెయిర్ ఆమె ఉంది కదా. సో ఆమె అయితే మరి కిరాక్ సీత ఈమైతే కొంచెం ఏదో ఆమెని ఆమ్లెట్ వేయించుకోలేదని బేబాక్ మీద ఏదో అందే. ఇంకపోతే ఇంకా హౌస్ మొత్తం ఏమేమి పనులు చేసుకోవాలి, ఏమేమి చేయాలనేది డిసైడ్ అయ్యారనమాట. డిసైడ్ అయినప్పుడు కూడా వాళ్ళు కొంచెం మనకంట కొంచెం ఎక్కువ చేస్తున్నట్లున్నాడు. నేను అంతా బయట చూసి వచ్చాను, ఏంటి నాకు తెలుసు, నాకేమి ఎలా ఆడాలో నాకంతా తెలుసు, మీరు నాకు చెప్పనవసరం లేదు. సో మీరు అలా అన్నారంటే మీరు ఓడిపోయినట్టు, నేను గెలిచినట్టు. ఈ పదాలు మానుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆయనకి అసలు ఆయన గేమ్ అయితే ఇంతవరకు చూడలేదు. కానీ ఆయన మాటలే నువ్వేంట్లే నాకు చెప్పేది, నాకంతా తెలుసు, ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతున్నాడు. మరి ఆయన గేమ్ తక్కువ ఉంది కానీ ఓవర్గా మాటలు కూడా తక్కువే ఉన్నాయి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతున్నాడు. ఇంకా మనకి ఏదైతే మన యాస్మిన్ని మనకి చీఫ్గా ఎన్నుకున్నారో అది చాలా మందికి నచ్చలేదు. సోనియాకి అయితే అస్సలు నచ్చలేదు. చాలా ట్రై చేసింది, చాలా గొడవ అయింది, మనందరం చూసాము. సో అది మరి యాస్మిన్ని ఎన్నుకోవటం కూడా మరి అంత ఆమెకన్నా బాగా ఆడినోళ్ళు
చాలా మంది ఉన్నారు అక్కడ. నవాబు బాగానే ఆడాడు, కానీ మరి ఆమెను వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి, అది చెఫ్ ఇష్టం కాబట్టి ఆమెను ఎంచుకున్నారు. ఆమెను ఎందుకు ఎంచుకున్నారని సోనియా అయితే చాలా ఫైట్ చేసింది. సో దానికైతే అయిపోయింది. ఇంకా మనకి బిగ్ బాస్ అయితే మధ్యలో మన మణికంఠ గారు అయితే నిద్రపోయాడు అనమాట, కుక్కరిసింది. సో చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నాకు అంతా తెలుసు, నాకు ఎవరో చెప్పనవసరం లేదు, ఎదుటోళ్ళు చెప్పిన వాళ్ళే పూలు, నేను కరెక్ట్గా ఉన్నాను, ఈ విధంగా ఆలోచిస్తున్నాడు మణికంఠ. నామినేషన్ ఇంకా మనకి చీఫ్లు ముగ్గురిని అక్కడ కూర్చోబెట్టారు, దండలేసుకోమని కూర్చున్నారు బాగానే. ఇంకా అక్కడ మనకి ఫస్ట్ నామినేషన్ వచ్చేసి బిగ్ బాస్ పోయి సోనియాకే ఇచ్చాడు అనమాట. బాగా ఫేవరెట్ అయిన ఉంది. లాస్ట్ టైము మన ఈమె శోభా శెట్టి ఫేవరెట్ కదా, మరి ఇప్పుడు ఈమె ఫేవరెట్ అయినట్టుంది ఆయనకి. సో ఆమె నుంచే మొదలు పెట్టమని చెప్పారు. ఇంకా మన ఆమె వచ్చేసి సోనియా వచ్చేసి బేబాక్నైతే చేసిందనమాట. బేబాక్ని ఎందుకు చేసింది, ఆమె పక్కన వాళ్ళ గురించి అడుగుతూ సరే ఆమెకి నచ్చలేదని ఏదో చేసింది. ఇక్కడ ప్రేరణని చేసింది. అబ్బా ప్రేరణ దేవుడా, తెలుగు సరిగ్గా మాట్లాడతాం రాదు, చాలా పదాలు పోతున్నాయి. ప్రేరణ ఏంటో ప్రేరణ మొత్తం బయట తీసింది అనమాట ఇప్పుడు. ఎందుకంటే ప్రేరణ ఇన్ని రోజులు చాలా సైలెంట్గా కామెడీగా ఉన్నట్టు అనిపించింది, కానీ ఈ రోజైతే మంచి యాంగిల్ చూపించింది అనమాట, కోపం యాంగిల్. సో ఇంకా ఈమె అడిగిన దానికి ఆమె అన్నదానికి ఆమె ఇచ్చుకోవాలనుకున్నా కానీ ఆమె అసలు లెక్క చేయలేదు. సో ఇద్దరు అలానే ఉన్నారు. మన సోనియాకి ఆమె ఆన్సర్ చెప్పలేదు, ఇంకా నేను ఇలానే చేస్తాను బాగా కోపంగానే మాట్లాడింది. ప్రేరణ కూడా బాగా బయటపడింది అనమాట ప్రేరణ. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసి నబీల్ గారు అయితే పడ్డారు. నబీల్ గారు వచ్చేసి ఈరోజు అందరూ నామినేషన్లో బేబాక్నే పెట్టారనమాట. ఆయనకి బేబాక్క ఫుడ్ మామూలుగా అయితే ఫుడ్ ఇన్ఛార్జిగా ఉంది కదా, ఆమె కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నట్లుగా ఉంది, అది ఫుడ్ సరిపోవట్లేదు అలా అనేసి ఇంకా అన్నారనమాట. ఇంకొచ్చేసి బేబాక్కని మణికంఠను కూడా చేశాడు. మణికంఠనేమో కొంచెం ఓవర్గా అంటున్నావు అనేసి మణికంఠనైతే అసలు లెక్కే చేయలేదు. నా ఏబుని అయితే అసలు మణికంఠ నువ్వు చెప్పేది ఏంట్లే, నాకు తెలుసులే అన్నీ, నాకు ఐడియా ఉందిలే, కాదు నువ్వు చెప్తే నువ్వే ఫూలిష్ నాకు అన్నట్లుగా అయితే మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు మణికంఠ అయితే. సో అది కొంచెం తగ్గించుకుంటే మంచిగుండిద్ది అనమాట. ఇంకా మన శేఖర్ భాషా గారు అంత మంచి తెలుగు మాట్లాడతారు, ఏంటో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అసలు బిగ్ బాస్ వీళ్ళందరినీ కూడా ఇంగ్లీష్ మాట్లాడదని గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఏంటి ఇది, తెలుగు షోనా లేకపోతే ఇంగ్లీష్ షోనా లేకపోతే కన్నడ షోనా అర్థం కావట్లేదు. అసలు బిగ్ బాస్ ఈసారి అందరు కన్నడ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అనేసి బాధపడుతుంటే వీళ్ళకు తోడు వీళ్ళందరూ మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అందరికి తెలుగు వచ్చు కదా, తెలుగు మాట్లాడండి. ఇంకా పృథ్వీ వచ్చేసి మొత్తం బయట పెట్టేసేసారనమాట. బేబాక్ మీద అరిశాడు. ఏమని అరిశాడు పృథ్వీ? కాదు ఆమె ఏమంది, ఆమె అందరిలో కలువు నువ్వు అనేసేసి అంటే ఈ పృథ్వీ వచ్చేసి ఏదేదో అనేసేసి గట్టిగా మాట్లాడాడు, బయటపడ్డాడు. సగం తెలుగు బూతులే మాట్లాడుతున్నాడు, తెలుగు రావట్లేదు అతనికి మాట్లాడుతున్నాడు, కాకపోతే సెంటెన్స్లో సగం కట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. మరి మన దురదృష్టం అనమాట, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలుగు బిగ్ బాస్లో పెట్టి, తెలుగు బిగ్ బాస్ అని పేరు పెట్టి దాంట్లో కన్నడ వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మరి తెలుగు బిగ్ బాస్ అంటే చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ నుంచి అందరూ చూస్తారు, మరి అర్థం అవ్వాలి కదా అందరికీ. మరి చదువు రాని వాళ్ళు ఎలా చూస్తారు? మీరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా ఉంటే తెలుగు బిగ్ బాస్ తెలుగు మాట్లాడాలి. నామినేషన్స్ అయితే గరంగానే ఉన్నాయి. అందరు ఎవరంతరకు వాళ్ళు బయటపడుతున్నారు, అంటే పడాలి, బయటపడి వాళ్ళది మొత్తం బయట పెట్టాలి. అంతేగాని సేఫ్ గేమ్ అక్కడ ఆడుతుంది ఎవరంటే కొంచెం బేబాక్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మా అందరికన్నా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి సో కొంచెం సేఫ్గా ఆడుతుందని నాకైతే అనిపించింది. ఓవరాల్గా అయితే బిగ్ బాస్ ఈ 3 రోజుల్లో అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకా
మరి ముందు ముందు ఏమన్నా వచ్చిద్దేమో చూద్దాము. ఎందుకంటే ఈ మణికంఠ అసలు ఓవర్ అయిపోతున్నారు బాగా, అంటే ఓవర్ యాక్షన్ అనమాట. సో ఇంకా నిఖిల్ అయితే ఇంకా నిఖిల్ చెప్పలేదన్నమాట, చెప్పలేము, ఆయన బాగా యాక్టిట్యూడ్ చూపిస్తున్నాడు. సో చూపించాలి కానీ మరి ఓవర్ అయిపోయింది ఆయన యాక్టిట్యూడ్ కూడా. ఇంకా మరి యాస్మిన్ అంటే యాస్మిన్ కొంచెం ఇది ఉంది, కొంచెం ఈమె వచ్చేసి సోనియా గారు అనవసరమైన దాంట్లో తలదూర్చుతుంది. అవసరమైంది మాట్లాడితే బాగుండిద్ది, ఆమె మాట్లాడే మాటలు కరెక్టే కానీ అనవసరమైనవి కూడా సాగదీసేస్తుంది. ఒక మాట అడగమంటే దానికి 3 మాటలు తగిలిచ్చేసేసి మాట్లాడుతుంది. సో వీళ్ళు ఇంకా మనకి విష్ణుప్రియ అయితే మొత్తం బయటపడలేదు. అబ్బా నైనిక అసలు ఏమన్నా బయటపడిందా నైనిక? ఆమె అంత షార్ప్గా ఆడుతుంది, బాగా ఆడుతుంది. మాటలు తక్కువైనా కానీ మాట్లాడినప్పుడు చాలా బాణాలు వదిలినట్టు వదిలేస్తుంది. ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఒకటి చెప్తున్నాను, మన తెలుగులో మనకి మన వాళ్ళల్లో కాళ్ళు ఊపితే ఎవరైనా తల్లిదండ్రులు తిడతారు. మా అమ్మ అయితే అసలు కాళ్ళు ఊపితే నెత్తి మీద కొట్టేది అనమాట, కాళ్ళు ఊపకూడదు అని. నైనిక కాళ్ళు ఊపటం ఎంతమందికి నచ్చలేదు ఫ్రెండ్, మీరు తప్పకుండా కామెంట్స్లో తెలపండి. నైనిక అలా కాళ్ళు ఊపటం నాకు అస్సలు నచ్చలేదు అనమాట. అమ్మాయి చాలా హైపర్గా ఉంది, ఉండాలి హైపర్గాను, కాదంటలేదు. కాకపోతే మరీ ఎగిరెగిరి అన్నట్లుగా ఉంటుంది, అంత ఓవర్ అవటం మంచిది కాదేమో అనిపిస్తుంది. సో గట్టి పోటీ ఇస్తుంది కరెక్టే, కానీ అమ్మాయి కొంచెం షార్ట్గా ఉన్నా కానీ గట్టి పోటీ ఇస్తుంది. ఫస్ట్లోనే అంతమంది జెంట్స్తో ఈ అమ్మాయి గెలిచిందంటే చాలా గ్రేటేను. కాకపోతే ఏంటంటే ఆమె చాలా ఇదిగా ఉంది, చాలా హైపర్గా ఉంది. సో కాళ్ళు లోపటం అలా తగ్గిస్తే బాగుండిద్ది అనేసి నాకు అనిపిస్తుంది. కాళ్ళు లోపటం నాకు అసలు నచ్చలేదన్నమాట. మన పెద్దవాళ్ళు మనకు నేర్పిస్తారు, కాళ్ళు లోపకూడదు, గడపల మీద కూర్చోకూడదు, చీపురుని కాళ్ళతోటి నెట్టకూడదు, ఇలా కొన్ని నేర్పిస్తారు. మరి ఆ అమ్మాయి ఏంటో మనకు తెలీదు, కాళ్ళు మాత్రం కూర్చొని అక్కడ ఊపుతానే ఉందన్నమాట. నాకు ఆ అమ్మాయి అట్లా ఊపినంతసేపు అసలు నాకు చూడబుద్ధి కాలేదన్నమాట. అలా ఊపకూడదు అసలు కాళ్ళు. సో కాళ్ళు ఊపితే దరిద్రం అంటారు, ఎక్కడ దరిద్రము, అలా ఊపే వాళ్ళకి అదృష్టం పడుతుంది కాదు. ఈ ఎక్కడున్న వాళ్ళం మేము అక్కడే ఉన్నాము, అన్నీ పాటించి అన్నీ చేసి అవి చేయకూడదు ఈ చేయకూడదు అని ఇంట్లో అన్నీ స్ట్రిక్ట్గా పాటించాలి, మేము కిందే ఉన్నాము. అట్లా కాళ్ళు ఊపి ఏమి పట్టించుకున్న వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు. సో వెళ్ళినోళ్ళు వెళ్ళనివ్వండి, వెళ్ళని వాళ్ళు ఇంకా దేవుడి మీద వేయటమేను. సో ఓవరాల్గా నిన్న అయితే మరీ ఓవర్ అయిపోతున్నారు, ఒకరినొకరు లెక్క చేసుకోవట్లేదు, నాకు ఇలా అనిపించింది. సో బిగ్ బాస్ ఇంకొంచెం వాళ్ళందరూ తెలుగు మాట్లాడిచ్చి ఇంకొంచెం హుషారుగా ఉంటే చాలా బాగుండిద్ది. కంటెస్టెంట్స్ కూడా అంత ఎవరు ఏమి అంత అనిపించలేదన్నమాట, నా అభిప్రాయం అండి. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కింద కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.